పన్నీర్‌ని రోల్స్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ పన్నీర్ రోల్స్ చేసే విధానం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా పన్నీర్‌ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సింగ్ బౌల్‌లోకి 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్‌కి సరిపడా సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 కప్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని, ఫైనల్‌గా లెమన్ జ్యూస్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వేరొక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమంలోకి కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఫైన్‌గా స్మూత్ అండ్ సాఫ్ట్‌గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రై ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాప్సికమ్, టమాటో వేసుకొని ఫ్రై చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని ఇలా చపాతీలా తాల్చుకొని 2 సైడ్స్ టర్న్ చేస్తూ రోస్ట్ చేసి పన్నీర్ స్టఫ్ పెట్టేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ రోల్స్ రెడీ అండి.